నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్కు జీర్ణించుకోని కఠోర నిజం. వైఎస్ జగన్కు జనంలో క్రేజ్ పెరుగుతోంది. తెనాలి పర్యటనలో జగన్పై జనాదరణే నిదర్శనం. జగన్ తెనాలి పర్యటనపై విమర్శలు ఏవైనా ఉండొచ్చు, కానీ ఆయన రాక కోసం వేలాదిగా ఎదురు చూడడాన్ని కూటమి కొట్టిపారేస్తే అది దాని కర్మ అనుకోవాల్సిందే. ఎందుకంటే జగన్కు క్రేజ్ పెరుగుతుందంటే దానర్థం కూటమి పరపరి రోజు రోజుకు తరుగుతోంది అని. తెనాలిలో జగన్కు జనం వెల్లువెత్తడం వైసీపీలో జోష్ నింపింది. ఏడాది క్రితం వరకు జగన్ వద్దు బాబోయ్ అనుకున్న జనమే ఇప్పుడు ముద్దు అంటున్నారంటే భారీ తేడా కొడుతోంది అని ఆయన ప్రత్యర్థులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు. పరిపాలనే అంతిమంగా రాజకీయ పార్టీల భవిష్యత్తును తేల్చుతుంది. ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఈ ఏడాది కాలంలో జనానికి దగ్గరైంది చాలా తక్కువ. అధికారంలో ఉన్నప్పుడే తమకు దూరంగా ఉన్నారనే కోపమే వైసీపీని ఓడించేలా చేసింది. కూటమి ప్రభుత్వానికి ఏడాది సమయం ఇస్తాము అని, ఆ తర్వాత హామీల అమలు చేయకపోతే నిలదీస్తాము అని అప్పట్లో జగన్ హెచ్చరించారు. ఈ ఏడాది కాలంలో కూటమి సర్కార్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలే జగన్పై ప్రజల నమ్మకాన్ని పెంచాయి. ఇది కూటమికి ప్రమాద సంకేతం. తెనాలికి జగన్ వెడితే వైసీపీ కార్యకర్తలు మాత్రమే వచ్చారులే అని కూటమి నేతలు అనుకుంటే అది వాళ్ళిష్టం. కానీ క్షేత్రస్థాయిలో చంద్రబాబు పాలనపై ఏదో అసంతృప్తి. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల అమల్లో కాలయాపన, తప్పించుకునే ధోరణి ప్రజలకు నచ్చడం లేదు. తాము మోసపోయాము అనే భావన వాళ్ల మనసుల్ని గుచ్చుతోంది. గతంలో జగనే మేలు అని బలమైన ఓటు బ్యాంకు ఉన్నవాళ్లు అనుకునే పరిస్థితి. అందుకే జగన్ జనంలోకి వెళితే బ్రహ్మరథం పట్టే పరిస్థితి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని వైసీపీ నేతలు హుషారుగా చెబుతున్నారు.